అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతుంది పార్ట్ 7 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినిద్దామా? తన కార్లో రిసార్ట్ దగ్గరకు వెళ్తాడు ఉదయ్. అప్పటికే సిఐ మురళి, డిటెక్టివ్ పురందర గారి అమ్మాయి ప్రవళిక అక్కడ ఉంటారు. వాళ్ళకి కాస్త దూరంగా ఎస్ఐ రంగనాథం, అతని పక్కనే రిసార్ట్ మేనేజర్ సందీప్ చేతులు కట్టుకొని అతి వినయం చూపిస్తూ ఉంటారు. ఉదయ్ రాగానే మురళి, ప్రవళిక అతన్ని విష్ చేస్తారు. గతంలో డ్రగ్స్ రాకెట్ పట్టుకున్న కేసులో ముగ్గురు కలిసి పనిచేసి ఉంటారు. ఉదయ్ కూర్చోగానే మురళి అతనితో, ఇప్పుడే మీ బాబాయి ఏసీపీ ప్రతాప్ గారు ఫోన్ చేశారు. మీరు ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. మీ సహాయంతో ఈ కేసు తొందరగా ఓ కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు. మీలాంటి అనుభవజ్ఞులు కేసు డీల్ చేస్తున్నారు. పైగా పురందర్ గారి అమ్మాయి ప్రవళిక పక్కనే ఉన్నారు. ఇక ఈ కేసులో నా అవసరమే ఉండదు అనుకుంటున్నాను అని నవ్వుతూ అంటాడు ఉదయ్. తరువాత మురళి రంగనాథం వంగ చూస్తూ, రిసార్ట్ రికార్డులు సీజ్ చేయమని ఏసీపీ గారు మీకు స్వయంగా చెప్పారు కదా అని అడిగాడు. చెప్పారు సార్. నేను బయలుదేరబోతూ ఉండగా సందీప్ స్టేషన్కి వచ్చాడు. తన రిసార్ట్లో దొంగతనం జరిగిందని, రిసార్ట్ రిజిస్టర్లు, సీసీ కెమెరా తాలూకు హార్డ్ డిస్క్ ఎవరో ఎత్తుకుపోయారని కంప్లైంట్ చేశాడు. తరువాత నేను రిసార్ట్కు వెళ్ళి అతను చెప్పిన విషయాలు నిజమని ధృవీకరించుకున్నాను. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్పాను అన్నాడు. మిస్టర్ రంగనాథం, మీరు గతంలో కూడా ఈ సందీప్ కు సహాయం చేసి ఉన్నారు. తిరిగి అదే పొరపాటు చేస్తున్నారు. ఏసీపీ గారు మీపైన చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. కొంత సమయం ఇవ్వమని నేను మాట్లాడతానని ఆయనకు రిక్వెస్ట్ చేశాను. మీరు అబద్ధాలు చెప్పకుండా ఏం జరిగిందో ఉన్నదున్నట్లు చెప్పండి. నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు క్రిమినల్ కేసు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాస్త కటువుగా చెప్పాడు సిఐ మురళి. నేను నిజమే చెప్పాను సార్. గతంలో జరిగింది ఒక చిన్న కేసు. అలాంటి వాటిల్లో చూసి చూడనట్లు పోవడం కొన్ని సందర్భాల్లో మన డిపార్ట్మెంట్లో పరిపాటే. దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు నేనేదో తప్పు చేసినట్లు చెప్పడం పద్ధతి కాదు. ఏదో ఒక సాకుతో సస్పెండ్ చేస్తే తిరిగి డ్యూటీకి ఎలా రావాలో నాకు తెలుసు. నన్ను అంత తేలిగ్గా అంచనా వేయవద్దు అన్నాడు రంగనాథం. ఈ సంభాషణ అంతా తన మొబైల్లో రికార్డ్ చేసిన ఎస్ఐ మురళి దాన్ని ఏసీపీకి పంపించాడు. కొద్ది నిమిషాలకే అతనికి ఏసీపీ నుండి కాల్ వచ్చింది. అలాగే సార్ అంటూ ఫోన్ పెట్టేసిన మురళి, మిస్టర్ రంగనాథం, మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసి మీకు ఇస్తాను అన్నాడు. నేను ఆ సస్పెన్షన్ ఆర్డర్ని తీసుకోను. ఏం చేస్తారో చేసుకోండి అంటూ రంగనాథం బయటకు వెళ్ళబోయాడు. ఆగండి మిస్టర్ రంగనాథం, మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం. మిమ్మల్ని విచారించాల్సి ఉంది అని తన కానిస్టేబుల్స్తో రంగనాథాన్ని జీవెక్కించమన్నాడు. తర్వాత సందీప్ వైపు తిరిగి, నీలాంటి వాళ్లతో మర్యాదగా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. స్టేషన్లో సరైన ట్రీట్మెంట్ ఇస్తే గాని దారికి రావు అంటూ అతన్ని కూడా జీబెక్కించారు. తరువాత రిసార్ట్లో ఉన్న 4-5 సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సిఐ మురళి ఉదయ్ వంక తిరిగి, వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే పెద్ద పలుకుబడి ఉపయోగించి బయటపడేలా ఉన్నారు. ఈలోగానే వీళ్ళ చేత నిజం కక్కిస్తాను. మీరు ప్రవళిక గారు ఇక్కడే ఉండండి. ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో గమనించండి. మరి కాసేపట్లో ఏసీపీ గారు కూడా ఇక్కడికి వస్తారట అని చెప్పాడు. తరువాత రంగనాథాన్ని, సందీప్ను తీసుకుని స్టేషన్కి బయలుదేరాడు. ప్రవళిక ఉదయ్తో మాట్లాడుతూ, నా స్నేహితురాలు హన్సిక 3 రోజుల నుంచి ఫోన్ తీయడం లేదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఇక ప్రియా అనే నా స్నేహితురాలు కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు.
ప్రియా తన భర్త తరుణ్తో కలిసి ఈ రిసార్ట్కే వచ్చిందట. తనకు ఏదైనా ప్రమాదం కలగవచ్చునని ఆమె తన తండ్రి మెయిల్ చేసిందట అంటూ తనకు తెలిసిన విషయాలు చెప్పింది. వెంటనే ఉదయ్ తను వరుణ్ణి కలిసిన విషయం ఆమెకు చెప్పాడు. వరుణ్ నా క్లాస్మేట్. అతను ఫోన్ చేసి తను ఏదో మర్డర్ కేసులో ఇరుక్కుపోతున్నట్లు చెప్పాడు. నా సహాయం అర్థించాడు. నేను విషయాన్ని వెంటనే ఏసీపీ గారికి చెప్పాను. ఆయన తరుణ్ణి కలిసి వివరాలు సేకరించమన్నాడు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోకుండా అతని మీద నిఘా ఉంచమన్నాడు అని చెప్పాడు ఉదయ్. ప్రియ గురించి అతను ఏమని చెప్పాడు అడిగింది ప్రవళిక. తన భార్య చాలా డిస్టర్బ్ అయినట్లు తనకు అనిపించిందని చెప్పాడు. అందుకే రిలాక్సేషన్ కోసం రిసార్ట్ కు తీసుకుని వెళ్ళాడట. అక్కడ ఎవరో అమ్మాయిని చూసి హన్సిక అని భ్రమపడిందట. హన్సికతో కలిసి తనను ఏదో చేయబోతున్నట్లు ఊహించుకొని గొడవ పెట్టుకుందట. రాత్రిపూట కాటేజీ నుంచి బయటకు వెళ్లి వచ్చిందట. ఆమె చేతికి రక్తపు మరకలు ఉన్నాయట. తనను హన్సికను హత్య చేసినట్లు ప్రియ చెప్పిందట అంటూ తనకు తరుణ్ చెప్పిన విషయాలన్నీ ఆమెతో చెప్పాడు. ప్రియ హత్య చేసిన మాట నిజమైతే తను ఏదో హత్య కేసులో ఇరుక్కుపోతున్నట్లు తరుణ్ ఎందుకు చెప్పాడు అడిగింది ప్రవళిక. ఇంకా అతనితో మాట్లాడడం పూర్తి కాలేదు. అర్జెంటుగా ఇక్కడికి రమ్మని ఫోన్ రావడంతో వచ్చేశాను అని చెప్పాడు ఉదయ్. అయితే ఇక్కడ ఎంక్వైరీ పూర్తయ్యాక నేను కూడా నీతో వస్తాను. ఇంటికి మనం వెళ్లే వరకు అతను అక్కడే ఉంటాడంటావా అడిగింది ప్రవళిక. అతడు ప్రస్తుతం తన స్నేహితుడి గదిలో ఉన్నాడు. బయట మఫ్టీలో ఉన్న పోలీసులు కాపలా ఉన్నారు. ఒక రకంగా హౌస్ అరెస్ట్ అయినట్లన్నమాట. బయట పోలీసులు ఉన్న విషయం కూడా అతనికి చెప్పాను కాబట్టి పారిపోయే ప్రయత్నం చేయడు. ఒకవేళ అలా ప్రయత్నిస్తే అతన్ని నేరుగా స్టేషన్ కి తీసుకుని వస్తారు అని చెప్పాడు ఉదయ్. అతను తప్పు చేసి ఉంటే నీ సహాయం కోరేవాడు కాదు, పరారీలో ఉండేవాడు. కాబట్టి అతను చెప్పేది నిజమేనని కోణంలో ఆలోచిస్తే మనం ఈ కేసును పరిష్కరించవచ్చు అని చెప్పింది ప్రవళిక. తరువాత ఉదయ్ సిఐ మురళి తమకు తోడుగా ఉంచిన కానిస్టేబుల్ ని దగ్గరకు పిలిచి, ఒకసారి ఈ రిసార్ట్ మొత్తం తిరిగి వద్దాం. మనకు సహాయంగా ఉండడానికి ఇక్కడ పనిచేసే వాళ్ళని ఎవరినైనా పిలవండి అని చెప్పాడు. అతను కాస్త దూరంగా తమ వంకే చూస్తున్న వ్యక్తిని పిలిచి, ఎవరు నువ్వు? ఈ రిసార్ట్ వాచ్మెన్ ఎక్కడా అని అడిగాడు. నేను వాచ్మెన్ తమ్ముడిని సార్. అన్న లీవ్ పెట్టినప్పుడు నేను డ్యూటీ చేస్తూ ఉంటాను. ఇందాక స్టేషన్ కు పోయిన వాళ్లలో మా అన్న కూడా ఉన్నాడు చెప్పాడతను. సరే పద, ఒకసారి రిసార్ట్ మొత్తం తిరిగి వద్దాం అని అతనితో చెప్పాడు కానిస్టేబుల్. తరువాత అతను ఉదయ్ ప్రవళికల వంక తిరిగి, బెంగళూరు డ్రగ్ మాఫియాను పట్టించిన కేసులో మీ ఇద్దరిని టీవీల్లో చూశాను. చాలా సాహసం చేశారు అంటూ వాళ్ళని అభినందించాడు. తరువాత వాళ్ళను తీసుకొని రిసార్ట్ చూపించడానికి వెళ్ళాడు. ఆ రిసార్ట్ పచ్చికతో ట్రిమ్ చేయబడ్డ క్రోటన్ మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. చెట్ల మధ్యలో ఒకదానికొకటి దూరంగా చాలా కాటేజెస్ ఉన్నాయి. ఒక చోట స్విమ్మింగ్ పూల్, మరొక చేట ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసిన చెరువు ఉన్నాయి. ఆఫీస్ రూమ్ దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ఒక రిసార్ట్ ఉంది. అందరూ ఆ రిసార్ట్ వైపు వెళ్లారు. అక్కడ క్లూస్ టీమ్ కి సంబంధించిన ఫోటోగ్రాఫర్ ఉదయ్ ప్రవళికలను చూసి విష్ చేశాడు. ఇక్కడకు వచ్చి వెళ్లే వాళ్ళందరినీ వీడియో తీయమని ఏసీపీ గారి ఆర్డర్ సార్. అలాగే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా నిఘా ఉంచారు. బయటకు వెళ్లే వాళ్ళను వీడియో తీయడంతో పాటు వాళ్ళ ఐడీస్ చెక్ చేస్తున్నారు అని చెప్పాడతను. ఉదయ్ రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి తన మొబైల్లో ఉన్న తరుణ్ ఫోటో చూపించి, ఇతన్ని నిన్న చూసారా అని అడిగాడు. చూశాను సార్. ముందు ఒక అమ్మాయితో వచ్చాడు, తరువాత మరో అమ్మాయితో వచ్చాడు. అందువల్ల నాకు బాగా గుర్తున్నాడు అని నమ్మకంగా చెప్పాడతను. వెంటనే ఉదయ్ తరుణ్ కి కాల్ చేసి ప్రియ ఫోటో పంపమన్నాడు. ప్రవళిక హన్సిక పేరెంట్స్ కి కాల్ చేసి తన ఫోటో పంపమంది. ఆ అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా ఆతృతగా అడిగారు వాళ్ళు. ఇంకా లేదు, మీరేం భయపడకండి, ముందు ఫోటో పంపండి అంది ప్రవళిక. వాళ్ళిద్దరి ఫోటోలు చూసిన రిసెప్షనిస్ట్, అవును సార్, వీళ్ళిద్దరితోనే ఇక్కడికి వచ్చాడు అన్నాడతను.
తరువాత హన్సిక ఫోటో చూపిస్తూ, ముందు ఈ అమ్మాయితోనే వచ్చాడు సార్, అదిగో ఆ కార్నర్ సీట్లో కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత దగ్గరలో ఎవరో కూర్చోవడంతో ఇద్దరు ఫ్యామిలీ రూమ్ లోకి వెళ్లారు. దాదాపు 1 గంట అక్కడ ఉన్నారు. ఇద్దరు బయటికి వెళ్ళిన గంట తర్వాత ఇదిగో ఈ అమ్మాయితో వచ్చాడు అంటూ ప్రియ ఫోటో చూపించాడు. అంతే, చెమటలు పట్టాయి ఉదయ్కి. తన అంచనా తప్పు కాబోతోందా? తరుణ్ నేరం చేశాడా? తీవ్రంగా ఆలోచిస్తున్నాడతను. అతని చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కింది ప్రవళిక. రిలాక్స్ ఉదయ్, ముందు ఇక్కడ కాఫీ తాగుదాం అంటూ లోపలికి నడిచింది. కాస్త దూరంగా నిల్చున్న కానిస్టేబుల్ని, వాచ్మెన్ తమ్ముడిని కూడా తమతో రమ్మన్నాడు ఉదయ్. రిసెప్షన్లో ఉన్న వ్యక్తి తానే స్వయంగా వాళ్లకు వాటర్ బాటిల్స్ అందించాడు. కాఫీ కూడా తనే సర్వ్ చేశాడు. వాళ్ళు కాఫీ తాగేలోగా 2-3 సార్లు వాళ్ళ దగ్గరకు వచ్చి వినయంగా నిల్చున్నాడు. ఇతని ప్రవర్తన కాస్త అనుమానాస్పదంగా ఉంది. అడిగిన దానికన్నా ఎక్కువ జవాబులు ఇస్తున్నాడు. సాధారణంగా పోలీసులు కేసుల విషయంలో ముక్తసరిగా జవాబులిస్తారు. ఇతన్ని వివరించమని మురళి గారికి చెప్పింది అంది ప్రవళిక. కాఫీ ముగించి రిసెప్షన్ వద్దకు వెళ్లారు. అతను వద్దంటున్నా బిల్ చెల్లించాడు ఉదయ్. ఇక్కడ సీసీ కెమెరాలు లేవా? హఠాత్తుగా అడిగింది ప్రవళిక. ఉన్నాయి మేడం, నిన్న థెఫ్ట్ జరిగినప్పుడు ఇక్కడ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకుని వెళ్లారు చెప్పాడతను. అదేమిటి, మీరు చెప్పేది చూస్తుంటే ఓ 25 మంది మీ రిసార్ట్ మీద దాడి చేసినట్లుందే అంది ప్రవళిక. అదేం కాదు మేడం, మా రిసార్ట్ మొత్తానికి ఒకే వ్యక్తి సీసీ కెమెరాలు సర్వీస్ చేస్తుంటాడు. అలాంటప్పుడు హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోవడానికి ఒక్కరు సరిపోరా? హేళనగా అన్నాడతను. ఉదయ్ దవడ కండరం బిగుసుకుంది. ప్రవళిక అతని చేతిని చిన్నగా నొక్కి వదలడంతో అతను శాంతించాడు. అందరూ రెస్టారెంట్ నుండి బయటకు నడిచారు. ఇతన్ని కూడా అదుపులోకి తీసుకోమని మురళి గారికి మెసేజ్ పెట్టాను అంటూ ఆమె చెబుతూ ఉండగానే పోలీస్ జీప్ అక్కడికి వచ్చి ఆగింది. అందులోంచి 4 పోలీసులు దిగి ఆ రిసెప్షనిస్ట్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ నచ్చుతాయో మాకు కమెంట్స్లో తెలియజేస్తే ఆ స్టోరీస్ని మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.